చాలా మందికి ఉంటుంది ఒక కోరిక ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లను వదులుకోవాలని. కోరిక మాత్రమే, ప్రయత్నం ఉండదు. కోరికకు ప్రయత్నానికి పెద్ద గ్యాప్ ఉంది. కోరికలు నాకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రయత్నం లేకుంటే అన్ని కోరికలు విష్ లిస్టే తయారవుతాయి, లాండ్రీ లిస్ట్ అంటాం. మీకు నిజంగా కోరిక ఉంటే మీకు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే అలవాట్లకు కారణాన్ని అర్థం చేసుకుంటే అలవాట్లను మార్చుకోవచ్చు. కారణం చెప్తాను చూడండి, సింపుల్గా చెప్తాను. కోరిక ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. తిరుపతిలో ఉన్నప్పుడే నేను ఒక చోట పని చేస్తున్నప్పుడు మా బాస్ ఏమన్నాడంటే ఒక వస్తువు ఏదో కారులో పెట్టాలి, నేను పెడతాను ఇవ్వండి అని అంటే నీకు వద్దులే అని వేరే వాళ్ళకి ఇచ్చాను. అదేంటి ఎందుకు వద్దు అని అడిగితే నీకు కారు లాక్ తీయడం తెలియదులే అన్నాడు. అదేం పెద్ద గొప్ప విద్య, తీయొచ్చు కదా అని. కారు డ్రైవింగ్ రానివాడికి తెలియదులే అన్నాడు. నాకు షాక్ అయ్యాను. ఓహో ఇలాగా, అదే డ్రైవింగ్ రాకపోతే వాళ్ళందరి ముందు నువ్వు వద్దులేని కారులో పెట్టడానికి కూడా వస్తువు నా నుంచి కీ వేరే వాళ్ళకి ఇచ్చాడని నాకు చాలా ఫీల్ అయ్యాను. మీకు తెలుసా ఏ రోజు జరిగింది? అది అరౌండ్ 11 o'clock జరిగి ఉంటుంది. నేను సైలెంట్కి వెళ్ళి ఆ రోజు సాయంత్రం డ్రైవింగ్ స్కూల్లో చేరాను. డ్రైవింగ్ నేర్చుకోవాలని చేరాను. అయితే అది కూడా ఒక పెద్ద డ్రైవింగ్ స్కూల్ కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ స్కూల్ వచ్చినప్పుడు చాలా మంది చూడండి, అంటే మన అలవాట్లు మనం చేసుకుంటే ఎలా తయారవుతాం అన్నది. డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ వచ్చాడు, ఇంటికి పికప్ చేసుకోవడానికి పొద్దున్నే వచ్చాడు. ఎక్కమని చెప్పాడు, కూర్చొని ఫస్ట్ నా డైలాగే ఒకసారి కిందికి చూస్తే 3 ఉన్నాయి. వెంటనే డ్రైవింగ్ నేర్పించే ట్రైనర్ని అడిగా, ఎవడి కారు కనిపెట్టిన బుద్ధి తక్కువ ఎదవా? షాక్ అయ్యాడు. అదేంటి సార్, ప్రపంచం అంతా కార్లు తోలుతుంటే మీరు కారు కనిపెట్టినవాడు బుద్ధి తక్కువనా? మరి బుద్ధి తక్కువడు కాకపోతే నాకున్నాయి 2 కాళ్ళు, ఆడ 3 ఉన్నాయి, ఎట్లా ఆపరేట్ చేస్తారా? అప్పుడు వాడు నన్ను ఇలా చూశాడు. చూసినప్పుడు అప్పుడు అర్థం కాల. అప్పుడు ఏమనుకున్నా అంటే అర్థమైంది కదా నేను ఇంత ఇంటెలిజెంటో అని నేను అనుకున్నా. కానీ ఈ రోజు గుర్తు తెచ్చుకుంటే ఎందుకు నన్ను అట్లా చూశాడో ఇప్పుడు అర్థమైంది. చూశాడు, సార్ మీరు నేర్చుకుంటూ ఉంటే మెల్లిగా తెలుస్తూ ఉంటుంది పదండి అని. ఇదేంటి అంటే ఇది గేర్ అండి. గేర్ కూడా మార్చాలా? స్టీరింగ్ కూడా తిప్పాలి సార్ అని. స్టీరింగ్ తిప్పాలి, గేర్ తిప్పాలి, ఇక్కడ 3 ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి, ఏంటయ్యా నాకు అర్థం కాదు అని. సార్ మొదట పెట్టాం, ఫస్ట్ డేనే పదండి ముందుకి అని బయలుదేరాం, స్టార్ట్ చేసాం. సార్ లెఫ్ట్ తిప్పండి అని నేను ఇట్లా తిప్పాను. ఆయన అండి, సార్ మీరు సినిమాలు బాగా చూస్తారా అన్న. అవన్నీ అప్పుడు ఎక్కలేదు, కానీ అప్పుడు ఆ రోజు అతను చూసిన చూపు, అతను చేసిన మాటలు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే ఆ రోజు నేను ఎంత వెధవలా బిహేవ్ చేశానా అని తెలుస్తుంది. ఆ తర్వాత మెల్లిగా అలవాటు ఎలాంటిదంటే ఎంత కష్టంగా అనిపించినా సరే మెల్లిగా ఈ 2 కాళ్ళైనా అక్కడ 3 ఉన్నా సరే క్లచ్, గేరు, ఎక్సిలేటరు ఈ 3 ఆపరేట్ చేయడానికి 2 కాళ్ళు సహకరించి ఆటోమేటిక్ గా మనం డ్రైవ్ చేస్తూ, ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ, ఆ తర్వాత ఒక చేత్తో మొబైల్ కూడా మాట్లాడి, సాంగ్స్ పెట్టుకుని పక్కవాడితో మాట్లాడుతూ, ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ ఎంత దూరం తిరిగి వచ్చామో తెలియకుండా ఇంటికి వచ్చే ఈజీగా డ్రైవ్ చేయగలిగిన అలవాటును డెవలప్ చేసుకున్న బ్రెయిన్ మంచి అలవాటుని డెవలప్ ఎలా చేసుకోగలదో మనం చేసుకోవచ్చు.